కూటమి సర్కార్ పాలనలో రైతులు కొందామంటే ఎరువులు లేవు, అమ్ముదామంటే పంటలకు గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. చంద్రబాబు పేదల సమస్యలను గాలి కొదిలేశారని మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను మూసేసి ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు బొత్స. ఇక రాష్ట్రంలో అన్ని శాఖలు నిద్రపోతున్నాయని విమర్శించారు. హోంశాఖ మాత్రం తప్పుడు కేసులు పెట్టడానికి, ఇతరులను అవమానించడానికి పనిచేస్తోందని మండిపడ్డారు బొత్స. ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టకుండా వాళ్ళ సొంత విషయాలు వాళ్ళ గౌరవం కోసం దృష్టి పెట్టి ఇవాళ కార్యక్రమాలు. అంతేకాదు, ఎక్కడైనా ఏదైనా ఒక ప్రైవేట్ సంస్థ కానీ లేదు ఒక పబ్లిక్ సంస్థ కానీ ఎక్కడైనా ఉందంటే ఆ పబ్లిక్ సంస్థని ఏ విధంగా ప్రభుత్వం సంస్థను మూసేసి ఆ ప్రైవేట్ సంస్థ వచ్చి దాన్ని కట్టబెడదాం, ఆ సంస్థ ఎలా బలోపేతం చేద్దాం, ఎలాగే నా వాడిని వచ్చి మరి పోటీసుని లేకపోతే ఇంకా పెద్దవాడిని చేద్దాం అనే ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి అసలు ఏమీ లేదు.